నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ పేరు వింటే చాలు తెలుగు సినిమా ప్రేక్షకులు ఆనందంతో పులకరించిపోతారు. 5 దశాబ్దాల నుంచి తెలుగు చిత్రసీమలో తిరుగులేని కథానాయకుడిగా కొనసాగుతూ తనకి మాత్రమే సాధ్యమయ్యే పాత్రలతో అభిమానులని ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. వారసత్వానికి స్టార్డమ్ తెచ్చిన మొట్టమొదటి హీరో బాలయ్య అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయాల్లోనూ ప్రవేశించి హిందూపురం సెగ్మెంట్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించి ప్రజాసేవలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి దేశంలోనే 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ని బాలకృష్ణ అందుకున్న విషయం తెలిసిందే. కళారంగానికి సంబంధించి అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హిందూపురం నియోజకవర్గ ప్రజలు బాలయ్యని ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం బాలయ్య మాట్లాడుతూ హిందూపురం ప్రజలు తమ సొంత డబ్బుతో ఈ సన్మానం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తవుతుంది. పైగా వరుసగా 4 చిత్రాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా పద్మభూషణ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగ రాయాలన్నా నేనే. 50 ఏళ్ల నుంచి హీరోగా కొనసాగుతున్న మరో వ్యక్తి లేడు. నాకు అంతటి శక్తిని ఇచ్చిన తెలుగు జాతికి నా కృతజ్ఞతలు. ఏం చూసుకొని బాలయ్యకి ఇంత పొగరని కొంతమంది అంటారు. నన్ను చూసుకొని నాకు పొగరని అభిమానులని ఉద్దేశించి చెప్పాడు. సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకుడు. సింహ, లెజెండ్, అఖండ కాంబో కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. వీరసింహారెడ్డి ఫేమ్ గోపీచంద్ మలినేనితో తన నెక్స్ట్ మూవీకి బాలయ్య కమిట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.